ఈరోజు మనం ఆషాఢభూతి అనే పంచతంత్ర కథలలోని ఒక కథ చెప్పుకుందాం. ఈ కథలు మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఆత్మీయులతో మీ మిత్రులతో పంచుకోగలరు. ఇక కథలోకి వెళదాం. ఆషాఢభూతి. పూర్వం దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతడు చక్కని వక్త, బాగా చదువుకున్నవాడు. గ్రామాన తిరిగి ప్రజలకు వేదాంత విషయాలు బోధిస్తుండేవాడు. భక్తుల గాథలు వినిపిస్తుండేవాడు. పురాణ పురుషుల చరిత్రలు చెబుతుండేవాడు. భక్తులు ఆయనకు సేవలు చేసి పళ్ళు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు ఇస్తుండేవాళ్ళు. అతడు ప్రసాదాలు పంచిపెట్టి తాను కొన్ని ఫలాలు సేవించి డబ్బును మాత్రం దాస్తుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అతడి దగ్గర చాలా వెండి నాణేలు చేరాయి. వాటిని అతడు ఒక బొంతలో వేసి కుట్టి దాచాడు. అతడి దగ్గర అంత డబ్బు ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. కానీ ఆషాఢభూతి అనే యువకుడు ఈ సంగతి కనిపెట్టాడు. ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని ఆలోచించాడు. అతడి దగ్గర శిష్యునిగా చేరి నమ్మకం కలిగించి ఆ బొంతను అపహరించుకుపోవాలని. ఒకనాడు దేవశర్మ భక్తుల్ని పంపివేసి ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆషాఢభూతి అతని దగ్గరికి వచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవశర్మ అతని వివరం అడిగాడు. అప్పుడు ఆషాఢభూతి ఇలా అన్నాడు: మహానుభావ, నా పేరు ఆషాఢభూతి. నేను ఈ సంసారంపై ఆసక్తి లేనివాడిని. మీ సేవ చేసుకుంటూ తరించాలని వచ్చాను అన్నాడు. అతడి వినయానికి, శ్రద్ధకు సంతోషించి దేవశర్మ అతన్ని శిష్యునిగా అంగీకరించాడు. నాటి నుంచి ఆషాఢభూతి గురువును అన్ని విధాలా కనిపెట్టుకొని ఉండి సేవ చేస్తున్నాడు. ఒకనాడు ఇద్దరు ప్రయాణమై మరొక గ్రామానికి వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళాక ఆషాఢభూతి, గురువుగారు, ఘోరం జరిగిపోయింది. నిన్న రాత్రి నిద్రించిన వారి ఇంటి చీపురు పుల్ల నా సంచికి అంటుకుని వచ్చింది. పరుల సొమ్ము పూచిక పుల్లైన తీసుకొనుట పాపం కనుక నేను ఇప్పుడే 10 అంగలలో వెళ్ళి ఆ పూచిక పుల్లను వారికి ఇచ్చివేసి వస్తాను. మీరు నడుస్తూ ఉండండి అని కొంత దూరం వెనుకకు వెళ్ళి ఆ పూచిక పుల్లలు పక్కన పారవేసి వేగంగా మరలా వచ్చి గురువుగారిని కలుసుకున్నాడు. అప్పుడు గురువుగారు, నాయన, పరద్రవ్యాపేక్ష ఏమాత్రమూ లేని నువ్వు నాకు శిష్యుడవు కావడం అదృష్టం అని అతడిని పొగిడాడు. ప్రయాణం సాగింది. గ్రామాలు తిరిగారు, తీర్థాలు సేవించారు, పట్టణాలు ప్రయాణించారు. ఒక రోజున ఇద్దరు అడవి మార్గంలో నడుస్తున్నారు. ఇంతలో సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకునే నిమిత్తం గురువుగారు తన బొంతను, ఇతర సామాగ్రిని ఆషాఢభూతికి ఇచ్చి చెరువులో దిగాడు. అదే సమయమని ఆషాఢభూతి బొంతతో పారిపోయాడు. గురువు గట్టు మీదికి వచ్చి చూస్తే అక్కడ మిగిలిన సామానుంది, కానీ డబ్బు దాచిన బొంతతో శిష్యుడు పరారయ్యాడు. ఎంత అరచినా, గీపెట్టినా, ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియరాలేదు. ఆషాఢభూతి వంటి నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్త అని ఈ కథ హెచ్చరిస్తుంది.